అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎప్పటి నుండో ఈ వీడియోని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే నా దగ్గర ఉండే నల్ల పూసల కలెక్షన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ గోల్డ్ నల్లపూసలు కాదండి, ఓన్లీ జస్ట్ నార్మల్వి రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఇలా ఉంటాయి కదా, అవన్నమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినవి ఉన్నాయి అండ్ నేను కొనుక్కున్నవి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సరదాగా వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది అని. అంతేకాకుండా బయటకి ఎవరికైనా వెళ్ళేటప్పుడు మనకు నచ్చిన డిజైన్స్ దొరికినా కూడా తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, ఒక చిన్న ఐడియాగా అన్నట్లుగా షేర్ చేసుకుంటున్నాను. అదర్వైజ్ మీకు నచ్చకపోతే వీడియోని ఇక్కడే స్కిప్ చేసేసేయండి. నచ్చితే మీకు ఏ నల్లపూసలు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంక లేట్ చేయకుండా నా నల్లపూసల కలెక్షన్ని మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ స్వాన్ పెండెంట్ ఉన్న నల్లపూసలు అండి. ఇవి డబుల్ చైన్ అయితే వస్తుంది. సో షార్ట్ నల్లపూసలు అనమాట. ఇది నేను ఇప్పటి వరకు వేసుకోలేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నాకు పుష్ప గారు మా మ్యారేజ్ యానివర్సరీకి అయితే గిఫ్ట్ చేశారనమాట. ఒక డ్రెస్, ఇయర్ రింగ్స్ అండ్ ఈ నల్లపూసలు అవన్నీ కూడా పుష్ప గారు అయితే ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ స్వాన్ పెండెంట్ కూడా సీజెడ్స్తో వస్తుందన్నమాట. మోస్ట్లీ ఈ వీడియోలోనే ఎక్కువ పుష్ప గారి పేరు వినపడుతుంది, ఎందుకంటే నాకు ఎక్కువ నల్లపూసలు గిఫ్ట్ చేసింది పుష్ప గారు కాబట్టి. అది ఫస్ట్ అయితే అదనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సింగిల్ చైన్ ఉన్న నల్లపూసలు అండి. చిన్న వైట్ స్టోన్ అయితే వస్తుంది. డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఉంటుంది. ఇది కూడా షార్ట్ చైనే. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. అరౌండ్ 250 రూపీస్కో ఎంతకో పడింది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ మంగళసూత్ర టైప్లోనే ఉంటుంది, కాకపోతే స్టోన్స్ వస్తాయి అనమాట. సో ఇది కూడా మంచి అన్కట్ స్టోన్స్ లాగా వస్తాయి. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది కూడా సింగిల్ది షార్ట్ చైన్. అంటే బేసిక్గా నాకు షార్ట్ నల్లపూసలు చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఎక్కువ షార్ట్ తీసుకుంటూ ఉంటాను. అది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ తర్వాత ఇది గోల్డ్ ఎక్కువ ఈ మోడల్లో ఉంటుంది కదా, సో గోల్డ్ మోడల్లో అనమాట ఈ నల్లపూసలు. ఇది కూడా షార్ట్ ఉంటుంది. ఇది 100 రూపీస్ ఎంతో. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను నేను. అండ్ స్పీడ్గా చూపిస్తున్నాను, అంటే వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోతే ఎవరు సరిగ్గా చూడరు వీడియోని చెప్పి. అండ్ తర్వాత ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ యూజ్ చేసిన నల్లపూసలు అయితే ఇది. ఇప్పటి వరకు చూపించిన ఏవి కూడా నేను పెద్దగా యూజ్ చేయలేదు. ఇది మాత్రం తెగ వాడతాను, కానీ ఎక్కడ కూడా క్వాలిటీ అస్సలు కొంచెం కూడా పాడవలేదు. అంత బాగుంటుంది క్వాలిటీ. అండ్ మంచి కలర్ స్టోన్స్తో వస్తుందన్నమాట. చిన్న స్టోన్ ఇలా పెండెంట్ లాగా షార్ట్ది. డ్రెస్సెస్ మీదకి కానీ చీరల మీదకి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. అది కూడా 275 రూపీస్ ఎంతో పడింది. అమెజాన్లో తీసుకున్నాను అది కూడా నేను. అండ్ తర్వాత ఇదైతే కొంచెం పాడైందండి. ఇది కొంచెం నాకు డిసప్పాయింట్ అని చెప్పాలి. ఒకవేళ అమెజాన్లో తీసుకుంటే కనుక ఒకసారి మీరు చూసుకోండి. ఇలాంటి డిజైన్స్ ఉన్నవి హుక్ దగ్గర ఎక్కడ పాడవలేదు, కానీ బట్ నాకు ఈ లాకెట్ ఏదైతే ఉందో అక్కడ ఆ హుక్స్ దగ్గర పాడైంది అనమాట. మనం పెట్టుకునే హుక్స్ దగ్గర పాడవలేదు, కానీ లాకెట్ హుక్ దగ్గర పాడైంది. బట్ పడేయడం ఇష్టం లేక అది అలానే దాచుకున్నాను. ఎవరైనా అమెజాన్లో తీసుకుంటే మాత్రం కొంచెం అది చూసుకోండి. తర్వాత దాంతోపాటు ఇది కూడా సెట్ తీసుకున్నాను. ఇది కూడా శారీస్ మీదకి బాగుంటుంది. షార్ట్ కాదు, అలానే లాంగ్ కాదు, మీడియంలో ఉంటుందన్నమాట. ఇది కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి మేబీ ఇంత బాగుందేమో. యూజ్ చేస్తే ఇది కూడా కలర్ ఫేడ్ అవుతుందేమో. దట్టు నేను సిల్వర్ ఫాయిల్లో జాగ్రత్తగా ర్యాప్ చేసి పెట్టానండి, అయినా కూడా అలానే అయిపోయింది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని తీసుకోవచ్చు. అండ్ తర్వాత అది కూడా తాళి మంగళసూత్రం మోడల్లో ఉంటుంది. అది కూడా గోల్డ్ లాగనమాట. సో అది కూడా వేసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇది కూడా అసలు ఇదైతే ఎంతమంది అడిగారు గోల్డా అని. ఇది అరౌండ్ 450 రూపీస్కి ఎంతకో పడిందండి. ఈ ఏమంటారు ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది అండ్ 2 హార్ట్స్ కూడా వస్తాయి అనమాట. అక్కడక్కడ చిన్న బ్లాక్ బీడ్ వస్తుంది. ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. అందరూ గోల్డ్ అనుకుంటున్నారు, కానీ అది గోల్డ్ కాదు. కానీ నేను అది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. బట్ టూ గుడ్ క్వాలిటీ అనమాట. చాలా చాలా బాగుంటుంది అది కూడాను. అది తీసుకుంటే కనుక తీసుకోండి. అండ్ బ్రాండ్ నేమ్ నాకు గుర్తులేదు, కానీ బట్ చాలా బాగుంటుంది. ఇది ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి, నాకు ప్రమోషన్కి వచ్చిందనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 30K ఫాలోవర్స్ ఎంత ఉండేవారు, నాకు 30K సబ్స్క్రైబర్స్. సో అప్పుడు నాకు ఫస్ట్ జ్యువెలరీలో ఏదైనా ప్రమోషన్ వచ్చిందంటే ఈ నల్లపూసలు అనమాట.
అందుకని అది గుర్తుగా దాచుకున్నాను. అంటే కొంచెం కలర్ ఫేడ్ అయింది, ఇన్ని సంవత్సరాలు వాడాను కాబట్టి, బట్ అదొక గుర్తుగా దాచుకున్నాను అనమాట. అండ్ ఇది మల్టీ కలర్ బీడ్స్ ఉన్న నల్లపూసలు, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది ఒక్కసారి యూస్ చేశాను శారీ మీద. ఇది కూడా నాకు పుష్ప గారే ఇచ్చారు. ఈ మల్టీ కలర్ది ఏంటంటే డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుందండి. ఎవరికైనా దొరికితే కనుక అలాంటివి తీసుకోండి. అన్నిటి మీద కూడా సెట్ అయిపోతుంది, ఎందుకంటే అన్ని కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అది కూడా పుష్ప గారు ఇచ్చారు. అండ్ ఇది కూడా ఎక్కువ మనం గోల్డ్లో చూస్తాము, ఈ మోడల్ కూడా. సో ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అంటే ఎందుకు ఇంత పిచ్చి అంటే ఏమో అదొక పిచ్చి అంతే. ఇది నేను రీసెంట్గా కూడా మన ఛానల్లో చూపించాను. శంకు చక్రం ఉండి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇది కూడా నాకు పుష్ప గారు ఇచ్చారు. ఎగ్జిబిషన్లో తీసుకున్నారు, 600కు ఎంతకు అంట. బట్ చాలా చాలా బాగుంటుంది. షార్ట్ నల్లపూసలు, సింగిల్ చైన్ వస్తుంది. శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ అసలు అదిరిపోద్ది అనమాట. ఎక్కడైనా దొరికితే మాత్రం ఇలాంటివి తీసుకోండి. దొరకవు మనకి, జనరల్గా రెగ్యులర్ డిజైన్స్ అయితే దొరికితే కానీ అలాంటివి దొరకవు. అలాంటివి మాత్రం కొంచెం కష్టం అనమాట. సో ఉంటే మాత్రం, దొరికితే మాత్రం తీసుకోండి, చాలా బాగుంటుంది సాటర్డేస్ అప్పుడు వేసుకుంటే కూడా. సో ఇది వచ్చేసి నాకు అమరవర్షిత్ బ్రదర్ ఇచ్చారనమాట. అప్పుడెప్పుడో హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది కూడా తెగ వాడానండి. కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే ఎవ్రీ వీక్ వేసుకునేదాన్ని అనమాట. అందుకే అమ్మవారిది అక్కడ పసుపు ఉంటుంది, అలాగా అమ్మవారికి ఇచ్చిన పసుపు, రాసిన పసుపు మనకి ఇస్తారు కదా, పెట్టుకొని అది అలా అయిపోయింది. బట్ అది కూడా చాలా గుర్తుగా దాచుకున్నాను. అండ్ ఇది కూడా పుష్ప గారు ఇచ్చారండి. మంచి సీజెడ్స్తో ఉన్న లాకెట్తోని క్రిస్టల్స్తో ఉన్న బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. నాకు ఫస్ట్ పుష్ప గారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు అదే నాకు గిఫ్ట్ పట్టుకొచ్చారనమాట. చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను 2-3 టైమ్స్ యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మన సబ్స్క్రైబరే సునీత గారు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. నేను వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నాకు చీరతో తాంబూలంతో పాటు ఈ బ్లాక్ బీడ్స్ ఇచ్చారండి. ఇదైతే ఇంతవరకు వేసుకోలేదు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఇది లాంగ్ది, చాలా బాగుంటుంది, హారంలా ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందో ఇది. నాకు కాస్ట్ అయితే తెలియదు కానీ బట్ చాలా చాలా బాగుంటుంది. నాకు సునీత గారు ఇచ్చారు అది. అండ్ ఇది వచ్చేసి అష్టలక్ష్మిలు ఉన్న పెండెంట్ ఉన్న బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా గోల్డ్ మోడల్లా అనిపిస్తుంది. ఇది కూడా నాకు పుష్ప గారు ఇచ్చారు. నేను కనకమహాలక్ష్మి అమ్మవారి సేవకు వెళ్ళినప్పుడు అయితే ఈ నల్లపూసలని ఎంతమంది అడిగారు, అసలు అడగలేని వాళ్ళే లేరనమాట. ఎంతమంది చూస్తే అంతమంది కూడా అడిగారు. అంత బాగుంది క్వాలిటీ కూడా. ఎంతకు తీసుకున్నా 300కు ఎంతకో తీసుకున్నారన్నారు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ బట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారిది. ఇది అష్టలక్ష్మిది, ఇదేమో నార్మల్గా లక్ష్మీదేవి అమ్మవారిది అనమాట. ఇది కూడా నాకు పుష్ప గారు ఇచ్చారు, ఈ రెండు కూడాను. ఇది రీసెంట్గా ఇచ్చారండి. ఇంక నేను అసలు దీన్ని యూజ్ చేయలేదు. అదైతే సేమ్ ఇంకా గోల్డ్లా అనిపిస్తుంది. ఆ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు అదిరిపోద్ది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా మోస్ట్లీ మీరు కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. ఇదొకటి బాగున్నాయి. ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. కొన్ని నేను ఓకేగా ఉన్నవి కూడా చెప్తుంటాను మీకు. ఇది మా మరదలు కృష్ణవేణి ఉంటుందండి, లక్ష్మీదీపిక సిల్వర్ హౌస్లో. తను నాకు ఫస్ట్ టైము వాళ్ళ హస్బెండ్తో మా ఇంటికి వచ్చేటప్పుడు, నాకు ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ అనమాట. ఆ రోజు నాకు తను గిఫ్ట్ చేసింది. ఇది యాక్చువల్గా సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఉంటుందన్నమాట. సో ఆ గోల్డ్ కోటెడ్ పోయింది, బట్ ప్యూర్ సిల్వర్ అండి. తన చేతితో ఇచ్చిందని చాలా గుర్తుగా దాచుకున్నాను. సో దాని మీద గోల్డ్ కోటెడ్ వేయించేసుకుంటాను, మళ్ళీని హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. సో అది ప్యూర్ వెండిది. అండ్ తర్వాత ఇది వచ్చేసి నాకు మన సబ్స్క్రైబర్, టాప్ మోస్ట్ సబ్స్క్రైబర్ అనుకోవచ్చు. నా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. సో శ్రీదేవి గారు నాకు 2 years బ్యాక్ అనుకుంటాను నా బర్త్డేకి పంపించారనమాట ఆ నల్లపూసలు. దాంతోపాటు గాజులు కూడా పంపించారు. అవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయి. అండ్ తర్వాత ఇది వచ్చేసి, ఇది కూడా అమెజాన్లో తీసుకున్నానండి. కానీ దీని హుక్ మాత్రం విరిగిపోయింది, చాలా తొందరగా విరిగిపోయింది. కొంచెం ఇవన్నీ కూడా కొంచెం డెలికేట్గానే ఉన్నాయి నిజం చెప్పాలంటే. క్వాలిటీ చాలా బాగుంది, బట్ డెలికేట్గా ఉన్నాయి అనమాట కొంచెం. సో తీసుకునేటప్పుడు అది కూడా చూసుకోండి అమెజాన్లో. అండ్ ఇది కూడా నాకు శ్రీదేవి గారే ఇచ్చారు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదైతే లాంగ్ చూపించానో, సో ఇది కూడా నాకు శ్రీదేవి గారు ఇచ్చారనమాట. ఇది నాకు 3 years బ్యాక్ నా బర్త్డేకి ఇచ్చినట్టున్నారు. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నాకు పంపిస్తారు ఏదో గిఫ్ట్ అనమాట. చాలా బాగుంటుంది. అది కూడా నేను ఇప్పటి వరకు కూడా చాలా గుర్తుగా దాచుకున్నాను అండ్ చాలా జాగ్రత్తగా కూడా దాచుకుంటాను. అండ్ అది బ్రాస్లెట్ అండి, హ్యాండ్కి ఉన్న బ్రాస్లెట్ అనమాట. అది అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. రోజ్ గోల్డ్ వస్తుంది, అసలు కలర్ పోవడం కానీ ఏమీ లేదనమాట. సో ఇవి ఓవరాల్గా నా దగ్గర ఉన్న
నల్లపూసలు ఇంకా ఉన్నాయి. ఒక రెండో మూడో మిస్ అయినాయి ఎక్కడో. అవి ఎక్కడ పెట్టానో నాకు కనిపించలేదనమాట. దొరికిన వరకు అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి ఓపెన్ చేశానమాట. సరే మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. నాకు ఏవి బాగా నచ్చినవి అని చెప్పి ఇక్కడ మీ అందరికీ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇందులో నేను చాలా యూజ్ చేయలేనివి ఉన్నాయండి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం నీట్గా ప్యాక్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఫర్దర్గా నేను ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడైనా వాటికైనా సరే యూజ్ అవుతుంది కదా అన్నట్లు. నాకు మోస్ట్ ఫేవరెట్ అండి ఈ నల్లపూసలు అయితే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. సో మీకు ఇలాగా ఇష్టమా నల్లపూసలు కలెక్ట్ చేసుకోవడం అనేది? అఫ్కోర్స్ ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంతకుముందు సిల్వర్ ఫాయిల్లో పెట్టుకున్నాను కదా, బట్ అదేమవుతుందంటే ఎందులోని ఏ నల్లపూసలు ఉందో వెతుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా ట్రాన్స్పరెంట్ జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, సో ఆ కవర్స్ని అయితే నేను తెచ్చుకున్నాను. ఒక 25 తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని అందులోని మొత్తం ఈ నల్లపూసలు అన్నిటిని కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చూసి తీసుకొని ఈజీగా పిక్ చేసుకొని వేసుకోవడానికి బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి ఆ ట్రాన్స్పరెంట్ పౌచుల్లో అయితే మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా డివైడ్ చేసుకున్నానండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలి, రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏం వేసుకోవాలి, అండ్ అకేషనల్గా ఏం వేసుకోవాలి, వీడియో షూట్స్ ఒకవేళ ఏమైనా ఉంటే కనుక అంటే ఫేస్ క్యామ్ అవి చేస్తుంటాను కదా, సో అలాంటప్పుడు ఏం వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ బయటకి ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు లైక్ ఏమైనా మనము ఊర్లు వెళ్తున్నప్పుడు కూడా నేను ఎక్కువ రోల్డ్ గోల్డ్ ప్రిఫర్ చేస్తానండి. గోల్డ్ ప్రిఫర్ చేయను, ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది కదా మనకి. సో ఆ గోల్డ్ వేసుకొని కొంచెం కంగారుగా ఉండే కంటే కూడా ఇది వేసుకుంటే ఆరాంగా ట్రైన్లో కానీ ఎక్కడైనా పడుకోవచ్చు. సో అందుకని అలాంటి వాటికి కూడా ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది ఇలా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. నాకు ఇలాగా ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే డిజైన్స్ లోపలివి ఏ డిజైన్వి ఉన్నాయి నల్లపూసలు నేనేం యూజ్ చేయొచ్చు హ్యాపీగా అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా కనుక నల్లపూసలు గోల్డ్ ఉన్నా ఆర్ ఇలాంటి నాలాగా ఇలా అన్నీ కొనుక్కునే ఉన్నా కూడా మీరు ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకున్నారనుకోండి, చక్కగా పిక్ చేసుకొని వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి ఒక బాక్స్లోని ఇప్పుడు పెట్టేసుకుంటాను నేను. సో ఈ ట్రాన్స్పరెంట్ పౌచ్ నాకు అను ఇచ్చిందనమాట తిరుపతి వెళ్ళేటప్పుడు. అక్క ఇందులో మీరు ఏమైనా పెట్టుకోండి అని. ఇందులో కొన్ని పెట్టుకుంటున్నాను. అంటే నాకు నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్తామన్నమాట. సో దానికి అవసరానికి అని చెప్పేసి ఇందులో అన్నీ పెట్టుకున్నాను. మిగిలినవన్నీ వేరే బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఎలా అనిపించింది నా నల్లపూసల కలెక్షన్?